మణికంఠలో ఏదో ఎమోషనల్ స్టాబిలిటీ కొంచెం తక్కువ నాకు అనిపించింది. అండ్ ఇట్ ఈస్ నాట్ హిస్ మాస్టర్ ప్లాన్ అయితే హీఈస్ అ జీనియస్. ఇది ఒక ప్లాన్ అయితే ఇది ఒక ఇలాంటి నేను బిహేవ్ చేస్తాను అంటే హీఈస్ అ జీనియస్. ఎందుకంటే 5 వీక్స్ అందరూ టార్గెట్ చేశారు మణికంఠకి. నేను తప్ప అందరూ టార్గెట్ చేశారు మణికంఠకి. నేను కూడా తర్వాత థర్డ్ వీక్లో నామినేట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ మణికంఠ నేను ఎంత సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మరీ స్ట్రిక్ట్ బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ ఫాదర్ లాంటివి ఉన్నారు అంటే మీరు మరీ స్ట్రిక్ట్ నాకు ప్రతి చోట్లో ఫాలో చేస్తూ అడ్వైస్ ఇస్తూ ఉన్నారు. అది సో నాకు అన్గ్రేట్ఫుల్ అనిపించింది. ఎందుకంటే నేను ఇచ్చిన సపోర్ట్ వల్ల మణికంఠ ఒక నెక్స్ట్ 2 వారాలకి సర్వైవ్ చేశారు. సో నేను నబీల్కి కూడా చెప్పాను, వేరే వాళ్ళు కూడా చెప్పాను, మీరు అస్సలు మణికంఠ గురించి మర్చిపోండి. నేను సోనియా మాత్రం మణికంఠ సపోర్ట్లో స్టార్టింగ్ నుంచి. మణికంఠ ఒక స్పెషల్ క్యాండిడేట్, ఆయన గురించి మర్చిపోండి, ఆయనకి అనవసరంగా టార్గెట్ చేయకండి. అంటే ఎలాగైనా అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా మణికంఠకి ప్రతి వారం. ఇప్పుడు అందరికీ అర్థమైంది, నేను ఈ వారం నామినేషన్ చూసా ఫస్ట్ టైం. ఇప్పుడు అందరికీ అర్థమైంది మణికంఠకి బయట చాలా పాపులారిటీ ఉంది. ఈ వారం మణికంఠ నామినేషన్లో లేదు. అంటే ఇది ఒక పెద్ద ఆశ్చర్యం, ఒక షాకింగ్. మణికంఠ ఇస్ నాట్ ఇన్ నామినేషన్ అంటే అందరికీ అర్థమైంది ఇప్పుడు. సో దే ఆర్ నాట్ టార్గెటింగ్. అది ఒక గేమ్ ప్లాన్. మనం మణికంఠకి టార్గెట్ చేస్తే మేము బ్యాడ్ అవుతాం ఆడియన్స్ దృష్టిలో. సో అందుకే దే స్టాప్ టార్గెటింగ్ మణికంఠ. ఒక టేస్టీ తేజ తప్ప ఎవరు నాకు yes, కార్నర్ చేయలేదు. కార్నర్ చేయలేదు.